అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. ప్రియులారా, మనలో చాలా మంది ఏ పని చేసినా కూడా నా లైఫ్ అనేది ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఒక సంతృప్తి లేదని బాధపడుతూ ఉంటారండి. నిజమేనండి. మన మనసు కనుక ఉల్లాసంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటే మనం పచ్చడి మెతుకులు తిన్నా కానీ బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఉంటుందండి. అదే మన మనసులో ఏదో ఒక భారం ఉంటే, ఏదో ఒక రుగ్మత, లేదంటే ఏదో ఒక తెలియనటువంటి ఒక ఆవేదన కనుక మన మనసులో ఉంటే మనం బిర్యానీ తిన్నా కానీ, ఏసీలో ఉన్నా కానీ, లేదంటే ఎంత ఆహ్లాదకరమైన ప్రకృతిలో మనం ఉన్నా కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాత్రం హ్యాపీగా ఉంటారు. మనం మాత్రం చాలా బాధగా, ఏదో తెలియని ఒక భారంతో మనం కూడుకుని ఉంటాం. దానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తానండి. కారణాలు ఏంటి అని ఆలోచించడం కంటే ముందు ఈ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడానికి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటేనండి, ఒక బైక్ తీసుకొని లాంగ్ రైడ్ అని ఒక టైటిల్ పెట్టుకొని చాలా దూరం ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎంత దూరం వెళ్తారో తెలియదు, తిరిగి రిటర్న్ వస్తారో లేదో కూడా తెలియదు. ఒక చాలా హై స్పీడ్ తోటి, ఒక 100-120 స్పీడ్ తోటి బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోతారండి. కొండల్లోకి, లోయల్లోకి, ఒక ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ ఒక మనసును ఆనందపరచుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితేనండి సేవా కార్యక్రమాల పేరుతోటి ఏవేవో చేస్తూ ఉంటారండి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు? కొంతమంది మొక్కలు పెంచుతూ ఉంటారు, కొంతమంది జంతువులు పెంచుతూ ఉంటారు. ఎందుకని మనం చూస్తే లైఫ్లో వాళ్ళకి ఏదో ఒక కొరత ఏర్పడింది, ఒక ఆనందకరమైనటువంటి హ్యాపీ మూమెంట్స్ అని వాళ్ళ జీవితంలో దొరకట్లేదు కనుక వారు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని చేసినా, ఏం చేసినా, మరి ముఖ్యంగా మనీ ఎంత సంపాదించినా, మనీతో మెనీ థింగ్స్ చేసినా కూడా మనకి హ్యాపీనెస్ అయితే రాదండి. మరి హ్యాపీనెస్ రావాలంటే ఏం చేయాలని మనం చూస్తే అపోస్తుల కార్యాలు మనం చూస్తేనండి, మనం 14వ అధ్యాయం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం మనం చూద్దామండి. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ ఆయన మనకి ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏంటిందుకే, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయట చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. నిజమేనండి. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను ఈ ఫ్లైట్ ఎక్కాలని ఎన్ని ప్లాట్ఫామ్స్ తిరిగినా కానీ ఉపయోగం ఉంటుందండి. రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను ఈ బస్సు ఎక్కాలని రైల్వే ప్లాట్ఫామ్స్లో ఎన్ని తిరిగినా కానీ మనకి అక్కడ ట్రైన్సే కనబడతాయి తప్ప బస్ కనిపించదండి. అలాగే మనకి కావలసినటువంటి హ్యాపీనెస్, మనకి కావలసినటువంటి సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెళ్ళి మనం వెతకాలి. కానీ ఎక్కడో ఫారెస్ట్లోనో, లేదంటే ఎక్కడో సేవా కార్యక్రమాల్లోనో, ఎక్కడో మనీ సంపాదించడంలోనో, ఎక్కడో లాంగ్ డ్రైవ్స్లోనో వెతికితే 200% మనకు దొరికే అవకాశమే లేదండి. ఒకవేళ దొరికినట్టుగా మనకు కనిపించినా కానీ దట్ విల్ బి టెంపరీ. అది టెంపరీగానే ఉంటుంది తప్ప శాశ్వతమైనటువంటి ఆనందం అనేది మనకు దొరకదు, శాశ్వతమైన ప్రేమ అనేది మనకు దొరకదు. అది దొరకాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయట చేత, మనకి మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నారండి. కాబట్టి మనీతోటి మెనీ థింగ్స్ చేయటం కాదులే, కానీ మైటీ గాడ్ అయినటువంటి జీసస్ క్రైస్ట్ దగ్గర మనం రాగలిగినట్లయితే 200% మనం మాత్రం ఆనందంగా ఉండటం కాదండి, ఒక వైఫై ఏ విధంగా అయితే అనేక మందికి ఒక ఇంటర్నెట్ పాస్ చేస్తుందో, అదేవిధంగా యేసుక్రీస్తు వారనే మన గొప్ప ఆనందాన్ని మన హృదయంలో ఉంచుకుంటే ప్రియులారా, మనం కూడా మనం ఆనందంగా ఉండటం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ఎంతో మందికి ఆనందాన్ని నింపగలం. వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి కృంగినటువంటి ఆ భారాన్ని కూడా మనం తీయగలం. అది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది కనుక, సో హ్యాపీనెస్ కోసం మనం రావాల్సింది దేవుడి దగ్గరికి మనం రావాలి. మనందరం ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియచేసి మా హృదయాలను మా తండ్రి ఆనందంతో నింపుట కొరకు తండ్రి ఎల్లవేళలా మాకు సహాయం చేస్తున్నటువంటి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు వ్యతిరేకంగా తండ్రి, మీకు విరోధంగా, మీకు దూరంగా మా తండ్రి ఒకవేళ మేము వెళ్ళి ఆనందాన్ని కోల్పోయినటువంటి వారుగా మా తండ్రి మాలో ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి మమ్మల్ని అందరినీ క్షమించండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి మీ దరి చేరటానికి అవకాశాన్ని అనుగ్రహించండి తండ్రి. మీరు ఇచ్చే ప్రతి అవకాశాన్ని తండ్రి గుర్తించి తండ్రి గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి అందించండి ప్రభువా. తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో కురిగిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కురిగిన హృదయాన్ని మా తండ్రి లేవనెత్తండి, బలపరచండి, దీవించండి ప్రభువా. నమ్మకంగా, యథార్థంగా తండ్రి మీ యొక్క పరిచయం చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను తండ్రి వారి పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభువా.
మీ చిత్తమైతే మేము అందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యతను అందించండి తండ్రి. జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను మా తండ్రి, ప్రతి కార్యక్రమాన్ని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు మహిమకరంగా తండ్రి ప్రతి చోట మా తండ్రి మీ యొక్క వాక్యాన్ని వెదజల్లినట్లు కృప చూపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.